గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరు నువ్వు? బెల్జియం ప్రిన్స్ గారి బాడీ గార్డ్ని. బెల్జియం ప్రిన్సా? ఏం కావాలి? దొరగారు దొరసాని గారు మిమ్మల్ని చూడటానికి వచ్చారు. అలాగా? వెల్కమ్ సార్. రండి రాజావారు, రండి. వెల్కమ్ సార్. రండి రాజావారు, రండి. డేవిడ్ అంటే నువ్వేనా? చిత్తం. తమరు బెల్జియం వారి ఉండి తెలుగు మాట్లాడడం. తెలుగు అంటే మాకెంతో లైకింగ్, అందుకే స్వచ్ఛమైన తెలుగు. కూర్చోండి రాజావారు, కూర్చోండి రాణివారు. ఇప్పుడు నేను ఏమన్నానని అచ్చ తెలుగులో అంత పొడుగు తిట్టారు రాజావారు. ఇతరులు ఎవరైనా దొరసాని గారితో మాట్లాడితే దొరవారు సహించరు. అలాగా? అది నాకేం తెలుసయ్యా బాబు. ఎక్స్క్యూజ్ మీ సార్, తెలియక రాణివారిని పలకరించాను. రండి సార్. వెల్కమ్. కమ్ సార్. ఓకే. రాణి, వచ్చిన పని చెప్పేస్తున్నాం. మీ దగ్గర విక్రమార్కుడు గోరు, కాళిదాసు పన్ను ఉన్నాయని విన్నాం. గోరు పన్నునా? వాటిని ఎంత డబ్బైనా సరిచి కొనాలని నిర్ణయించుకున్నాం. లేవండి చెప్పండి, వెళ్ళిపోతాం. లేకే సార్, ఉన్నాయి. నా దగ్గర 20 గోళ్లు, 32 పళ్ళు ఉన్నాయి. గుడ్. వాటిని ఒకసారి చూడాలి మేము. తొందరే ఉంది రాజావారు. ఇక్కడ 2 రోజులు విశ్రాంతి తీసుకొని నిదానంగా వాటిని చూసి వెళ్దాం. 2 రోజులు కాదు, వారం రోజులు ఉండాలని నా మనవి. నేను మాట్లాడింది తమతో సార్, రాణివారితో కాదు. జీసస్ మీద ఒట్టు. ఓకే రాణి, తమ విడిది మా గెస్ట్ హౌస్ ఏర్పాటు చేస్తాను. మీరు బయట తిరగడం మంచిది కాదు. ఈ విషయం తెలిస్తే మిగతా వాళ్ళు అక్బర్ గోరు, తుగ్లక్ పన్ను ఉన్నాయని నకిలీ గోళ్లు పళ్ళు అంటగడతారు. రండి రాజా, రండి. క్షమించాలి సార్, రండి 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 రండి. ఓ గాడ్. రాజారాణి ఏం చేస్తున్నారు? గంట క్రితం నిద్రలేచి కాఫీ తాగారు సార్. గంట నుంచి విస్కీ తాగేస్తున్నారు. గుడ్. ఏవి మీ చేతులు చూపించండి. ఎందుకు సార్? అర్జెంటుగా ఒక పొడుగాటి గోరు కావాలి. చూపించండి. వెరీ గుడ్. ఇదే విక్రమార్కుడి గోరు. కాదు బాస్, ఇది నా గోరు. నీదెరా ఫూల్. ఈ గోరు జాగ్రత్తగా తీసి రాత్రికి మట్టిలో పాతిపెట్టు. కాస్త పాతబడకపోతే విక్రమార్కుడి గోరుని నమ్మరు. చూడండి, పళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓ పాత పన్ను పెద్ద సైజుని పట్టండి. అదే కాళిదాసు పన్ను. అర్థమైందా? అదిగో జుట్టు పొలిగాడు వస్తున్నాడు. వద్దు రాజావారు, నా మాట వినండి. ఇందాక నుంచి పూనకం పట్టిన వాడు పానకం తాగినట్టు తాగేస్తున్నాను. ఇక చాలా ఆపండి రాజావారు. రాణి వాళ్ళు, మీరు దయచేసి నోరు మూసుకోండి. మై విల్. నా ఇష్టం వచ్చిన తాగుతాను. చూడండి డేవిడ్ గారు, వద్దు వద్దన్న పానకాల స్వామిలో అదే పనిగా పట్టించేస్తున్నారు. నేను మీతో మాట్లాడితే రాజావారు పొడుగు తిడతారేమో. రాణివారు తిట్టినా సరే వారి ఆరోగ్యం మనకు ముఖ్యం. కాస్త చెప్పండి. అలాగే రాణివారు. చండాలా, మాచాలా, నమస్తేభా, బాబావా, బాబాలేగా. మా రాణి వారితో మాట్లాడతారా? నిన్ను అయ్యో రాజావారు, రాజావారిని మంచం మీదకి చేరుదాం. కాస్త సాయం పట్టండి. కాస్త ఆగమ్మా.
అప్పుడేనా? ముందు పాడుకుందాం, తరువాత ప్రేమ మాటలు చెప్పుకుందాం, ఆ తరువాత నాకు సిగ్గేస్తుందమ్మా. నాకు పాటలు రావు రానివారు. నేను పాడతాను, నువ్వు వాడు. ఏ ఏం చేస్తున్నాడు జుట్టుపోలిగాడు? రెచ్చిపోతున్నాడు. చచ్చిపోయే ముందు రెచ్చిపోతున్నాడు అనమాట. వాడిని ఎలాగైనా నమ్మించి నా గదిలోకి తీసుకురా. ఆ రాక్షసుని అంతం చేసే అవకాశం చేయిజారిపోకూడదు. ఓకే. పీటర్, జాన్, పాల్.
అమ్మా శారదా, మంచిగా తాగన్నయ్య. అమ్మా, నిన్ను పొట్టన పెట్టుకున్న నలుగురు రాక్షసుల సేవలు నా కళ్ళ చూడాలనుకున్నాను. కానీ నాకంటే ఎవరో ఒక అడుగు ముందుంటున్నారు. ఆ అవకాశం నాకు దొరకకుండా చేస్తున్నారు. ఏమి చేయలేని అశక్తుని, అసమర్థుని అయిపోతానమ్మా నేను. వాళ్ళంతా చూస్తున్న అదృష్ట వ్యక్తి ఎవరో నేనే అన్నయ్య. అవునన్నయ్య, శాంతించిన ఆత్మాకాశతో రగిలిపోతుంది. ప్రతీకారం కోసం కొట్టుమెట్టాడుతోంది. అందుకే ఆ రాక్షసుని ఒక్కొక్కరినిగా నేనే మట్టు పెడుతున్నాను. శారదా, అవునన్నయ్య, ఆ దౌర్భాగ్యుని చంపి దోషిగా నువ్వు జైలుకి వెళ్ళడం నాకు ఇష్టం లేకే ఈ హత్యలు నేనే చేస్తున్నాను. చనిపోయిన వాళ్ళని శిక్షించే శక్తి మానవ మాత్రం నడిపే న్యాయస్థానానికి లేదు కదన్నయ్యా. లేదు కదన్నయ్యా. అమ్మా, నొప్పిగా ఉందా బాబు? లే బాబు, లే. పరిగెత్తుకుంటూ వచ్చి ఏడపడిపోయాడు బాబు. ఈ రాత్రికి నా గుడిసెలో పడుకుని తెల్లారే కెడుతూ కానీ రా బాబు.